హలో హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ బైక్ విత్ నేచర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ తిరుపతి సిరీస్ 4 పార్ట్లుగా వస్తాయనేసి. ఎవరైనా 3 పార్ట్స్ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తాను. వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 పార్ట్స్ చూసి దాని తర్వాత చూడండి. లడ్లు కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ. జగ్గు బ్రోతో. హాయ్ జగ్గు బ్రో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆడుకొచ్చి అమ్మ ఏంది సెల్ఫ్ అంటే మీ గురించి చెప్పు. చెప్పదా ఏవో చెప్పి అప్పుడు టాకింగ్ విత్ గర్ల్స్ విత్ అన్ని విత్లేనా? చాట్ విత్ గర్ల్స్. హాఫ్ అన్ అవర్ పడుతుందా ఫ్రెండ్స్? అవును ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? ఆడే మా మామ కాదు ఫ్రెండ్స్, ముందుగా ఎత్తి పెట్టేదానికి. ఏంది ఆడ మా మామ కాదు ఫ్రెండ్స్, ముందుగా ఎత్తి పెట్టేదానికి. మా ఇక్కడ ఉంటానులే. మా సాయి గారు ఇక్కడ పోయినాడు ఫ్రెండ్స్. ఇది ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఏమిటో అనేది. ఇంకా మా హీరో లేట్గా వచ్చినాడు. ఏమయ్యా తెలుసా నీకు? వెళ్ళిపోతున్నావా ముత్తా? అబ్బా ఏం తిరిగినాడు బా. ఇప్పుడు ఇది పెట్టి ఒక డైలాగ్ వెనకాల నుంచి రాళ్ళ. యో ఈ విగ్రహం ఏందా? నవధాన్యాలా? స్పెషల్గా ఉంది. చిన్న ప్యాకెట్ ఎంత? ఏంటి ఏంటి ఏం బస్సింగ్ సిగ్గు పడకండి సార్, చచ్చిపోవాలని. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గు పడుతున్నారు ఫ్రెండ్స్. చూపించే ఆ ముఖము. ఇది డిజైన్, ఇదంతా డిజైన్. పసుపుతో కుంకుమతో వేసిన డిజైన్. మెట్టుకులు ఎక్కేటప్పుడు మోకాళ్ళ మీద నడిచినాడు మావాడు. అందుకోసము డిజైన్ పడింది కదా. ఏ జగ్గు బ్రో, జగ్గు ఏంది ఇది? అది కాదుయా, కళావేదిక, టీటీడీ కళావేదిక. మీరు పక్క నుండి ఏది ఏమని చెప్పాలి కదా. పక్క నుండి ఏది ఏంది అనేసి మనకు తెలియాలి కదా, చెప్పాలి కదా మీరు సబ్స్క్రైబర్లకి. ఏయ్యా బో ఆడ ఒక రీల్ చేయాలి బా. ఎవరికి
ఎలా ఉంది ముత్త ఇప్పుడు? కాలు నొప్పులు తగ్గినాయా? యో. ఒకరి మీద పడుకోండి. ఏంది ఇది? వాళ్ళు చూస్తే తొందర అంటారా? మీరైతే రారు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. యాడికి లడ్లు తీసుకురాడా? లడ్లు వద్దా? తినువా దున్నపోతుల తినువు లడ్లు. దున్నపోతుల అంటే ఒక్కొక్కరికి ఒక లడ్డు ఏమైనా ఇస్తారేమో మనిషిని బట్టి. కొంచెం అంత వద్దు. నేను స్వీట్ తిన్నాను. పానంపప్పు తినవా? స్వీట్ కాదు ఇది, పట్టుకో ఉండు. కలకండి నాకు వద్దు, అది తినరా. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది. ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి రండి కనిపించడం. నెయ్యి వాసన బట్టి వెళ్ళిపోవచ్చు. లడ్డు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనేసి. లడ్డు కౌంటర్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. లడ్డు తీసుకుంటున్నారు. ఇదేంటి లడ్డు బ్యాగులు విక్రయ కేంద్రము. బ్యాగులా లడ్డు కోసం బ్యాగులా? ఓకే. ఓన్లీ క్యాష్ అంట, ఓన్లీ క్యాష్, ఓన్లీ క్యాష్. హలో మాట్లాడండి రా, నాకు 5 లడ్లు కావాలి. ఉండియా? ఆరు కాళ్ళ 6 లడ్లు. నీకు 10, నాకు 10, నాకు 10. నీకెన్ని ఎక్కడే? 5 వేసుకో, వాడికి 3 లడ్డు ఒకటి వస్తుంది. 5 అన్ని లడ్డు చెప్తా. నీకెన్ని 5 చాలా? చెప్పు మళ్ళీ చెప్పు. ఇది చెప్పేది ముత్తాకి గాజులు కొనడానికి వచ్చినాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
సారీ ముత్తాయి కాదు, ముత్త వాళ్ళ ఇంటికి. ముత్తగాడు చూపిస్తున్నారు ఫ్రెండ్స్, ఏ గాజులు ఏం కాదు, వీడియో కాల్ చేసినారు. ఏం పిలుచుకున్నా వచ్చేసినావా సయ్యా? బాగా షాపింగ్ చేస్తున్నారు అందరూ ఫ్రెండ్స్ అంతా. చేస్తా ఆడవాళ్ళైనా తొందరగా చేసేస్తారు షాపింగ్. వీళ్ళది ఇంకా కాలేదు. నేను అలసిపోయినాను, పోయి వచ్చి కూర్చొని రోడ్ పైన. వాళ్ళు ఎప్పుడైనా రాని కూర్చుందామనేసి ఇంటెలిజెంట్ ఫెలో నిన్న కొండంతా ఎక్కి చాలా స్టైన్ అయిపోయినాను, కాళ్ళంతా నొస్తున్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయలేమనేసి వచ్చి కూర్చున్నా రోడ్డు పైన. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే షాపింగ్ మాల్. ఈ ఎస్పీ షాపింగ్ మాల్. ఇక్కడ ఫ్రెండ్స్ షాపింగ్ మాల్ వస్తున్నారు. కనిపిస్తుంది కదా, లాస్ట్లో ఉన్నారు. యో సాయ్యా, ఇంకా ఎక్కడికి? ఎన్నిసార్లు హై చేస్తావు? అది కాదు, ఇప్పుడు ఎక్కడికి? ఇప్పుడు ఎక్కడికి పోతున్నాము? బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి దిగేసి సినిమా తినేసి ఆఫ్టర్ ఈటింగ్ మార్నింగ్ అయిపోయింది, క్యాన్సల్, అది స్కిప్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, లడ్లు తీసుకురానికి పోతే ఒక ఆంటీ టక ఇంగ్లీష్ లో మాట్లాడేసింది. ఏడా లడ్లు కాడ నాకు చెప్పలేదు. మాట్లాడడం అంటే నాకు తగ్గని నోరు తిరగలా, అది మళ్ళీ మాట్లాడాల ఫ్రెండ్స్. అది మ్యాటరా. ఫస్ట్ వాటర్ అయినా ఉన్నామా ఇక్కడ కింద మ్యాక్సిమమ్ 1 o'clock అవుతుంది టైం. 1 అవుతుంది. 1 o'clock బట్ 1 లేదు. బీహార్లో పిల్లల్ని ఎత్తుకొని పోయే వాళ్ళ ఉన్నాడు అని. యో జగ్గు, ఏయ్ తిరిగినాడ్రా. లేలే బంగనే తీసుకున్నావా? ఎన్ని తీసుకున్నావా? 4 చెప్తాను. మొగం అవసరమా? పదండి, లేట్ అయిపోతుంది, ఆకలి వేస్తుంది. పంపించేది ఏం జగ్గు కైగా 152 అవుతుంది బా. 152 ఏ బస్ ఎక్కదాం బా నేరుగా. చూడండి షో టైం అయిపోతుంది. సరే నాకేం అది కాదు, షో అంటే సాయి చంపేస్తాడు వద్దంటే. పైగా బిల్లా నడవండి.
విన్నా నడవండి. 2:30కే ఓకే గైస్, బయలుదేరేగుంది మన దగ్గర 2:30 అవుతుంది. బస్ ఎక్కి వీడియో కంటిన్యూ చేస్తాను. నా లైఫ్లో ఫస్ట్ టైం గైస్ ఇలా చెప్పులు లేకుండా నడవడము, అది కూడా ఒక రోజంతా, ఒక రోజు కాదు, ఒక 2 days అంతా అట్లే ఉన్నాను కాలికి చెప్పులు లేకుండా. కొండంతా ఎక్కినాను. మళ్ళీ నువ్వు 200 ఏంది అదే కూడు కాదు, మామిడికాయ ఎండాకాలం కదా పులిసిపోతుంది. నాకు ఒక ప్లేట్ ఇందా. కారంగా ఉంది. కారం వేసినావా? దండిగా ఇంకేంది బా, కిందకి దిగాల. కొండ దిగుతున్నాం గైస్, ఇప్పుడు కింద దిగుతున్నాం జీప్లో. అలసిగినాం. రక్తం కారిపోయింది అట్లే. ఎక్కేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు తగిలింది ఇది. అట్లే చెప్పులు లేకుండానే ఎక్కినాను కాలంతా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. చెట్లు కాస్తాను డబ్బులు తీసుకొని వచ్చేది. 40 నిమిషాలు ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి. ఆయన ఉద్యోగం ఏమి స్కాన్ చేసి బిల్లు ఇవ్వాలి. ఎంతమందిని ఎక్కించుకుంటాం ఆయనకి. ఇది స్కాన్ చేయాలంటే అంటే రోజు కూడా ఇస్తారా? రూపాయలు ఒకటి ఇస్తారా? ఎక్కడ ఇస్తారు? వచ్చేటప్పుడు సార్ 3:05 గంట స్టేషన్లో ఉంటాం సార్. 3:30 కదా, నేను 3:10 గంట రైల్వే లొకేషన్ సూపర్గా వస్తుంది బా. లొకేషన్ సూపర్గా వస్తుంది. విజువల్ గ్రీనరీ. ఒక 100 అడుగులకి ఒక కాఫీ, మళ్ళా ఒక 100 అడుగులకి ఒక జ్యూస్, మామిడికాయ, ఐస్ క్రీమ్, స్వీట్ కార్న్, అక్కడ అన్ని మెట్లు కాడ అమ్మేది అన్ని తినేసినాడు. చూడండి లెక్క చెప్తున్నాడు అన్ని. ఇదేంది బా? 3 మెట్టులు, ఇది 3 కొండలు, 2 కొండలు దిగా బండ్లు అయితే 11 కిలోమీటర్స్. అక్కడ మనం ఎక్కింది రోతనాగుడుకు ఫ్రెండ్స్. ఇలా ముత్త 20 సార్లు కూర్చున్నాడు. 2 సార్లు ముత్త అన్నం తింటావా? కింద రా, ఏం తింటావు?
అది కాదు, అంత వీడియో చేసి అంత ఖర్చు పెట్టి మళ్ళీ ఏం తినదు, ఒక్క మాట నాశనం చేయండి. ఏం టిఫినా ఇప్పుడు భోజనమా? డిన్నర్ బిర్యానీ బిర్యానీ స్పెషల్ బిర్యానీ. కొండ అయిపోయింది ఫ్రెండ్స్, మొక్కులు ఏం లేవు. బిర్యానీ పోయి తింటే అన్నా వాడు భయపడాలి లోపల. గజ గజలు ఆడాలా. అడే జగ్గు ఎడే సూర్యుడు యాడు బ్రో? అట్లే దాక్కున్నావా? అయినా రవి బ్రో ఏ వదిలేసి వెళ్ళిపోయినాం అనుకున్నానే. బా ఎలా ఉంది బా తిరుమల? మాకు అలవాటే, మీరు చెప్పాలి. ఆయనకి ముత్త అడుగుతున్నా. ఏ ముత్త? రివ్యూ చెప్పే కరే. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి కాకుండా ఎలా అనిపించే ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇంత తిన్నాడు ఫ్రెండ్స్, దున్నపోతుల చాట తిన్నాడు. సింహాలు ఉండవునా? అంటే బోర్డు పెట్టుంటే జూ పార్క్ అడ్వర్టైజ్మెంట్ ఆహా. ఇక్కడ నుంచి కింద వరకు బోర్డులు అక్కడక్కడ రైట్లో ఉంటుంది. ఆ బోర్డులన్నీ జూ పార్క్ అడ్వర్టైజ్మెంట్. డౌట్, 2 వీలర్స్కి లైసెన్స్ లేకుండా పంపించరు లైసెన్స్ చెక్ చేయరు, హెల్మెట్ ఉండాలంటే. అంటే పైకి రాదంటే 2 వీలర్స్కి ఏమేమి కావాలా? వాళ్ళు ఏం అడగరు, ఆ? హెల్మెట్ వేసుకుని డైరెక్ట్గా లైన్లోకి వచ్చినావా చెక్ చేసి పంపించేస్తారు. బ్యాగులు అంతా చెక్ చేస్తారా? అదే బ్యాగులు బండి 2 వీలర్ కూడా అంటే మస్ట్ అండ్ షుడ్ వచ్చి హెల్మెట్, కంపల్సరీ హెల్మెట్ ఉండాలి. బండి పేపర్లు కూడా. నిన్నే లేకపోయినా వాళ్ళు ఏం కింద అడగరు, నిన్న ఆ. చెక్ చేసి పంపించేస్తారు. బండ్లో ఉన్న పైన ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి 2 సార్లు అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. అప్పుడే వాళ్ళు దొరికితే ఎప్పుడైనా పెనాల్టీ కట్టాల్సి పడుతుంది అంతే. ఆ మాట తెలియకుండా నిన్నంతా కష్టపడినాము. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఎంత పడుతున్నా పెనాల్టీ? వాడే తెలిసి అంత చెప్పలేము, మ్యాక్సిమం ఎంత? 300 500 వేస్తాడు. అంతే. లేదు బండ్లు తెచ్చుకుని ఉండొచ్చు కదా. నెక్స్ట్ నుంచి బండి దేనికి ఫైన్? దొరికితే లైసెన్స్ ఉండదు అన్న, కొండకు వస్తే మాత్రం అది తెలియదు కదా నాకు. కర్రీ నెక్స్ట్ మంత్ మళ్ళీ బండ్లోయా? అంతేనా కర్రీ బండ్లోయా? ఈసారి మొక్కల మీద ఎక్కుతాడు. ఏమా అనుకోకుండా కొంచెం ఆపేయండి, పక్కకి దిగేస్తాడు. లేదు, ఒక తన్ను తంతే దొర్లుకుంటా వచ్చేస్తాడు. నడిచి రాయో కర్రీ వస్తావా? ఏమో బండికి వస్తావా? బండ్లో అయితే బండికి వస్తావా? అది నువ్వు దిగయా, ఫస్ట్ దిగు, దూరా. అది నువ్వు నడిచేనే వస్తాడు. నువ్వా? నేను కూడా వస్తాను. అంకుల్ కొంచెం ఆపేయండి, అంకుల్ దిగేస్తాడు ఆయన. ముత్తకి ఆకలి వస్తుంది, నాకు తినేసి జూ పార్క్ పోదాం. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? తిరుపతిలో జూ పార్క్ సినిమా ఫస్ట్ షోకి టైం అయిపోయింది. 2:30కి తినేసి పోయే 4:30 అట్లా జూ పార్క్ పోయి సినిమాకి వెళ్తాం. పార్క్ లో నడవయా నువ్వు? ఏమియా పార్క్ నీకు ఏదైనా ఓకేలే. ఏమే అదేనా మళ్ళా కాలు మీద మొక్కల మీద ఎక్కి ఏమైనా అయిందో ఏమో మొక్కలకి. అది గొడ్డులే. మీ ఫ్రెండ్ రాడా? ఏమే ఏమన్నాడు? కాదు మీ ఫ్రెండ్ రాడా అంటే ఏమంటే వాడికి అన్నాడు.
ఏముండదు మీ ఫ్రెండ్ రాడా అని అడిగిన రాడు అన్నాడు. ఏ ఫ్రెండ్ రవినా? ఎందుకు రాడి అంటే వాడి కాడు ఉన్నదంట. ఏమున్నాయా మాకు కూడా ఉన్నాయా? బ్లడీ బెర్గర్స్ నాది ఎక్కువ ఉంది అదికంటే. ఇంకా కొండ దిగులా కావాలంటే ముత్తేనాడు ఓకేరే. ఏం మాట్లాడుతున్నావురా? ఏ ముత్తేని జూమ్ చేయ. సరే హాయ్ చెప్పు. హాయ్ బోల్ రే. సోలాంధ్ర అందగాడు ఫ్రెండ్స్. ఆ కలర్ చూడు, హాయ్ బోల్ రే. ఆ రూపు చూడు, ఆ స్టైల్ చూడు. హాయ్ ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ లో చదువు ఇంత ఉంటుంది. చదువు వస్తానే ఉంటాయి వెహికల్స్. కొంచెం అట్లు ఇట్లయినా బాటే. బాగరాపేట ఘాట్ ఉంది చూడు, దానికంటే డేంజర్. ఏ పనికిరాదు, బాగరాపేట కూడా పనికిరాదు, కడప ఘాట్ కూడా ఏది పనికిరాదు. నువ్వు ఎన్ని యాక్సిడెంట్లు ఎన్నిది అసలు ఆంధ్రప్రదేశ్ లేదు కదా ఇలా స్పాట్లే అన్ని. చూడు బండి టర్నింగ్ తిప్పాలంటే లాస్ట్కి వెళ్ళి తిప్పాల. వచ్చినాడు మా పెద్ద డ్రైవరా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? డ్రైవింగ్ నేర్చుకుంటారు అందరికి. ముత్తే నేర్పిస్తాడు. ఒక కొత్త పక్కన పెట్రోల్ అవసరం లేదు. క్లచ్ కొట్టుకుంటే నేరుగా వచ్చారు. అదే టర్నింగ్ తిరగవు, నేరు పోతా ఉంటావు అట్లా. బ్రేకులో ఎక్కలేదంటే నేరుగా వీడియో పడుతుంది. దీనికి ఇప్పుడు లేచిందే. నేను లేచాను. సూర్యుడు కూడా ఆడ తర్వాత అస్తమిస్తాడు, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు. ఏదో ఒక మనిషికి ఒకసారి నిద్రపోవాలంటే ఒక రాత్రికి 8-9 గంటలు పడుతుంది. నాకు ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది. ఆయనకి మాత్రం 2 గంటలే. ఏం బా బ్యానెట్ అయితే ఎత్తేసినారు. జీప్కి దాహం వేసింది. ఇంకా డ్రైవర్ అల్లుడు బాయినా సినిమా పేరు. ఏం కనిపిస్తుంది? ఏం కనిపించలేదు. తిరుపతి అసలు ఈ మంచు వల్ల సరిగా కనిపించలే. ఇంకా పెద్దది అనుకోలేదు. ఫోన్ కింద పడిపోవాలా. ఇంకా బయట పెడితేస్తాడు. చెట్లు అడ్డం వచ్చేస్తున్నాయి. మొత్తం దిగేసి చెట్లు కొంచెం జరిపి రాబో. పైన ఇక్కడ
ముందరన్నా అక్కడ బండ్లు పెట్టింది ఆడే ఆర్ట్స్ ఆడ ఈడ బండ్లు పెట్టినాము. ఓకే గైస్, మీరు తిరుమల అదంతా చూసుంటారు. ఇంకా చెప్పేదానికి ఓపిక లేదు, ఏం చెప్పాలన్నా గుర్తు రావడం లేదు, ఏం అవ్వడం లేదు. ఫుల్గా అలసిపోయినాము. ఇంకా కన్క్లూజన్ ఇవ్వాలి కాబట్టి, అయిపోయింది అనేసి చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. ఇంటికి వచ్చేసినాం. అబ్బా ఈయనకి చూడండి, మనం ఇక్కడే దిగిపోవాలా, ఈయన ఇంకా పోవాల్సింది. ఒకటి తినలేదు. బాత్రూంలోకి వచ్చి మరి వీడియో ఎప్పుడు తిన్నాయా ఉన్నావు అంతే, ఏమైనా చేసినావు బాత్రూంలో. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినారు కాబట్టి. ఓకే, ఇలాంటి మీ వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఓకే, బై. दोस्त मेरा दोस्त